సనారి విశ్వేశ్వరుల అవతారములో ఉన్న విశ్వేశ్వరునితో పార్వతీదేవి ఈ సృష్టి క్రమాన్ని తెలపమని కోరుతుంది. శ్రీ సనారి విశ్వేశ్వర సమలవారు, ఓ పార్వతి, 500 కోటులీయవని ఉరువు అంతకన్నను నొకరెట్టి అప్పుయగ్ని అవును యాలాగు రెట్టింపులౌను పంచభూతముల కంటే నావలా పూర్ణుడతడు. ఈ భూమి పరిమాణము 500 కోట్లు. దీనికి రెట్టింపు జలము, జలమునకు రెట్టింపు అగ్ని, అగ్నికి రెట్టింపు వాయువు, వాయువుకు రెట్టింపు ఆకాశం. ఈ పంచభూతములకు ఆపైన పరిపూర్ణుడా విరాట్ విశ్వబ్రహ్మయే. అతనిచే కల్పితంబైన జవనియందు త్వష్టయను విశ్వరూపుని సృష్టులాయే. చేతనములన్నీ చెప్ప సంఖ్యాలాయ శౌషీతి లక్షలాపై నిరాసుల్. అతనిచే కల్పింపబడిన ఈ భూమియందు త్వష్ట బ్రహ్మయను విశ్వరూపుని సృష్టులైనవి, చలనము కలిగినవి, చలనము లేనివన్నీ చెప్ప సంఖ్య లేకుండా విశ్వ సృష్టిలో 500 కోటి బ్రహ్మాండములు సృష్టింపబడినవి. హస్తమస్తకాపాదపై అంగములను రూపభేదంబులైయున్న రూపములకు క్రిములు కీటక స్థావరంగముల చెరువులా చేయుచుండును సర్వత్ర చిత్తగతిని. చేతులు, పాదములు మొదలు శిరస్సు వరకు పైన అవయవములన్నీ కూడా రూపభేదములు కలిగిన రూపములుగా మరియు క్రిములు కీటకములను పశువులను ఇష్టం వచ్చినట్లు చిత్ర విచిత్రంగా అన్ని చోట్ల సృష్టి చేయబడుచున్నవి. తొలి తూర్పు ముఖమునందు దయించె సానగుడు మనువులాకారుడై మహిరుద్రుడయ్యే. దక్షిణంబున సనాతన విష్ణుమయులప్పులవతారముగలాయాదిమూర్తి. పశ్చిమాభవను రూపత్వష్ట బ్రహ్మయూషికదేశికాచార్య సిద్ధుడయ్యే. ఉత్తరా ప్రత్నసోన్నత శిల్పీషుడు మారుతేంద్రాఖ్యులై మహిని వెలసే. 5వ ముఖంబు విశ్వజ్ఞుడంతరిక్ష శివు సుపర్ణ సూడాదిత్యు సిద్ధులనుచు. సంభవంబయ్యన బ్రహ్మ సంతతిగను ఆ మహావిశ్వ బ్రహ్మ పంచాననములగుచు. మొదటి తూర్పు ముఖము నుండి తేజోరూపమున మనుబ్రహ్మగా ఉదయించి సానక బ్రహ్మర్షిగా, రుద్రుడుగా, అగ్నిగా ఏర్పడినాడు. దక్షిణ ముఖంబున మయబ్రహ్మగా ఉదయించి సనాతన బ్రహ్మర్షిగా, విష్ణుమూర్తిగా, జలముగా అవతారమూర్తి అయినాడు. పడమర ముఖమునందు త్వష్ట బ్రహ్మగా ఉదయించి అభవన బ్రహ్మర్షిగా, బ్రహ్మగా, భూమిగా ఆచార సిద్ధుడైనాడు. ఉత్తర ముఖమునందు శిల్పి బ్రహ్మగా ఉదయించి ప్రత్నస బ్రహ్మర్షిగా, ఇంద్రుడుగా, వాయువుగా వెలిసినారు. 5వ ముఖమైన ఊర్ధ్వముఖము నుండి విశ్వజ్ఞ బ్రహ్మ అంతరిక్షములో ఉదయించి సుపర్ణస బ్రహ్మర్షిగా, సూర్యునిగా ప్రసిద్ధి చెందుచూ ఆ విశ్వబ్రహ్మ సంతతిగా ఏర్పడి ఉన్నారు. అందుచే ఆ విరాట్ విశ్వబ్రహ్మ పాంచాననుడు 5 ముఖములు గలవాడు అను నామం పొంది ఉన్నాడు. జయ శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. శుభం శుభం శుభం.